కంచిపట్టు చీరల సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. ప్రతి ఒక్కరికి మరణం ఏదో ఒక రోజు వస్తుంది. ఇది అందరికీ తెలిసిన సత్యం. మరి మరణం తర్వాత ఏం జరుగుతుంది? ఇది ఎవరికీ తెలియని పచ్చి నిజం. మరణం తర్వాత కొందరు ఆత్మ స్వర్గానికి వెళ్తుందని నమ్ముతారు, మరికొందరు పునర్జన్మ గురించి నమ్ముతారు, మరికొందరు మరణం తర్వాత ఏమీ ఉండదని నమ్ముతారు. అయితే ఇప్పుడు నాసా నరకానికి తలుపులను గుర్తించింది. యమగోళ దగ్గర నుండి యమదొంగ వరకు చాలా సినిమాలలో నరకం ఎలా ఉంటుందో కల్పితంగా చూపించారు. నిజంగా కూడా నరకం అలానే ఉంటుందా? నరకం ఎలా ఉంటుంది? సినిమాలోలా అది చాలా భయంకరంగా ఉంటుందా? నరకాలు కూడా రకాలు ఉంటాయా? దీనిపైన తాజాగా నాసా చెప్పిన విషయాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. నాసా నరకానికి తలుపులను గుర్తించింది. M87 గెలాక్సీ మధ్యలో ఒక సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ ఉందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చెప్పింది. దీని సైజ్ సూర్యుడి కంటే 2.6 బిలియన్ రెట్లు పెద్దది అంట. కొంతమంది శాస్త్రజ్ఞులు దీనిని నరక ద్వారం అని కూడా పిలుస్తున్నారు. దీన్ని చూడడం కానీ అర్థం చేసుకోవడం కానీ చాలా కష్టం. నాసా హబుల్ స్పేస్ టెలిస్కోప్ తీసిన ఫోటోలలో ఈ వింత బయటపడింది. ఇది M87 మధ్యలో పవర్ఫుల్ గ్రావిటేషనల్ ఫోర్స్ని రిలీజ్ చేస్తుంది. భూమి నుండి 52 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ భారీ గెలాక్సీలో 100 బిలియన్లకు పైగా నక్షత్రాలు ఉన్నాయి. కానీ దాని కేంద్రంలో అర్థం చేసుకోలేని ఒక అద్భుతం ఉంది. ఈ కృష్ణబిలం దాని అపారమైన గురుత్వాకర్షణ శక్తితో స్థలం సమయాన్ని వక్రీకరిస్తోంది. దీన్ని ఒక మిస్టీరియస్ స్కేరీ థింగ్గా పిలుస్తున్నారు. దీన్ని చూడడం కానీ అర్థం చేసుకోవడం కానీ చాలా కష్టం. సైంటిస్టులు ఇప్పటికే అటువంటి కృష్ణబిలాల ఉనికిని అంచనా వేశారు, కానీ వాటి రియాలిటీ ఎఫెక్ట్స్ని అర్థం చేసుకోవడం కష్టం. 1978లో కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త పీటర్ యంగ్ ఆయన టీం M87 మధ్యలో ఒక ప్రత్యేకమైన గురుత్వాకర్షణ శక్తిని సూచించారు. కానీ ఆ టైంలో భూమి ఆధారిత టెలిస్కోపుల నుండి వచ్చిన పరిశీలనలు ఆ సిద్ధాంతాన్ని ఖచ్చితంగా నిరూపించలేకపోయాయి. కానీ రీసెంట్ ఫోటోలు టాడ్ లౌర్, సాండ్రా ఫాబెర్, గ్యారీ లిండ్స్ లాంటి ఖగోళ శాస్త్రవేత్తలు ఈ చిత్రాల విశ్లేషణతో ఈ కాల రంధ్రం ఉనికిని నిరూపించబడటమే కాకుండా దాని ప్రభావాలను కూడా స్పష్టంగా అర్థం చేసుకున్నారు. M87 అత్యంత ఆసక్తికరమైన లక్షణాలలో ఒకటి దాని ధ్రువ ప్లాస్మా ప్రవాహం. దీనిని దశాబ్దాల క్రితమే కనిపెట్టారు. ఈ ప్లాస్మా వేల కాంతి సంవత్సరాల వరకు విస్తరించి ఉంది. కాలరంధ్రం ఉత్పత్తి చేసే అపారమైన శక్తితో శక్తిని పొందుతోంది. ఈ గెలాక్సీ కేంద్రం ఎక్స్ కిరణాలు, రేడియో వికిరణాన్ని కూడా విడుదల చేస్తుంది. ఇది శక్తివంతమైన శక్తితో కూడిన ఖగోళ వస్తువుగా స్థిరపడుతుంది. M87 మధ్యలో నక్షత్రాల డెన్సిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ డెన్సిటీ సాధారణ భారీ గెలాక్సీల కంటే కనీసం 300 రెట్లు ఎక్కువ. సూర్యుని చుట్టూ ఉన్న నక్షత్రాలను చూసే ప్రాంతం కంటే 1000 రెట్లు దట్టంగా ఉంటుంది. ఈ తీవ్ర డెన్సిటీ కాలరంధ్రం అపారమైన గురుత్వాకర్షణ శక్తి కారణంగా ఉందని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఇక ఇది పదార్థాన్ని దాని ఈవెంట్ హోరిజోన్ వైపు లాగుతుంది. కృష్ణబిలాలు అంటే గురుత్వాకర్షణ శక్తి చాలా బలంగా ఉండే ప్రాంతాలు. కాంతి కూడా అక్కడి నుండి తప్పించుకోలేదు. భారీ నక్షత్రాలు వాటి చివరల వరకు కూలిపోయి చాలా కుదించబడి దట్టంగా మారినప్పుడు ఇవి ఏర్పడతాయి. కాలరంధ్రాలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. అవి టైంని, ప్లేస్ని వక్రీకరించగలవు. మొత్తం నక్షత్రాలను మింగగల కెపాసిటీని కలిగి ఉంటాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.